ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ద లార్డ్ విల్ హ్యాజన్ ఇట్ ఇన్ హిజ్ టైమ్. ఈ కార్యమును త్వరపెట్టుదును అంటే ఏ కార్యమును తగిన కాలమున జరిగింతును అని సెలవిస్తున్నారు. ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయంను మొదటి నుండి చదివినట్లయితే చీకటిలో ఉన్న, ఒంటరిగానున్న, దుఃఖములో, అంధకారంలో జీవిస్తున్న జీవితానికి దేవుడు పలికిన చక్కని ఆదరణ వాక్కులు. ఆయన కార్యములు ఎట్టివో, అవి ఏ విధంగా ఉంటాయో వివరించిన మాటలు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను అని ఆయన సెలవిచ్చారు. నీవు మాట విననప్పుడు ఆయనే నిన్ను కొట్టి నీకు గాయము కలుగచేసి మరలా ఆయనే నీపై జాలిపడి నీ గాయములను కట్టువాడు. చీకటిలో ఉన్న జీవితంకు వెలుగును ఇచ్చువాడు. తేజరిల్లుటకు ఆయన మహిమను నీ మీద ఉదయింపచేయువాడు. దుఃఖంలో ఉన్న నీ జీవితంలో సంతోషంను, ఆనందంను నింపువాడు. ఒంటరిగా నీవు ఉన్నావేమో, ఒంటరి అయిన వాడు 1000 మందిగాను, ఎన్నిక లేని, బలము లేని నిన్ను బలమైనట్టి జనముగాను చేయగలవాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగా ఉంచువాడు. నీ కుమారులు, నీ కుమార్తెలు జనముల మధ్య ప్రకాశించులా ఉంచువాడు. రాజులు నీకు ఉపచారము చేయుదురు. నీవు నీ జీవితంలో ఏ కార్యము కొరకు కనిపెట్టుచున్నావో, ఏ కార్యములు అయితే ఇక నా జీవితంలో జరగవు అని నీవనుకొనుచున్నావో, అట్టి కార్యములు నీ జీవితంలో తగిన కాలమందు జరిగించుటకు నా దేవుడు ఎంతైనా సమర్థుడు, చాలిన దేవుడు, శక్తిమంతుడు. ఆయన కార్యములు ఎవరునూ వివరించుటకు సరిపోరు. అవి అద్భుతములు, ఆశ్చర్యములు. మనం ఏవి అయితే జీవితంలో ఇంకా జరగవు అని అనుకున్నప్పుడే అవి జరిగితే కనుక వాటినే అద్భుతాలు అంటారు, ఆశ్చర్యాలు అంటారు. అందుచేత నీ దేవుడు నీకు తగిన కాలమందు ఆయన కార్యములను జరిగిస్తాడు. ఆయనే ఏ కార్యములు అయినా చేయగల సర్వశక్తిమంతుడు అని నీవు నమ్మాలి. ఈ మాటలు నీ జీవితంలో ఫలించాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రములయ్యా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలని మా అందరికీ దయచేయండి దేవా. దినదినము మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలయ్యా. తగిన కాలమందు గొప్ప కార్యములు జరిగించే మా యేసయ్య మీకు వందనాలు తండ్రి. నాయన, ఎవరైతే ఏ కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో వాటిని వారి జీవితంలో ఎవరైతే ఇంకా ప్రార్థన అవసరాలు కోరారో వారందరి అవసరతలను, అక్రతలు తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.